క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారుడితో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగారు. అందుకామె, నీ రాజ్యం ముందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపులను ఒకడు నీ ఎడమ వైపులను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: పిల్లలను వాక్యముతో పెంచండి. పిల్లలను వాక్యముతో పెంచండి. వాక్యంతో పెంచాలి. పిల్లలు ఎలా పెంచాలి? వాక్యంతో పెంచాలి. ఇక్కడ జెబెదయి కుమారుల తల్లి ఇద్దరు పిల్లలను ఎక్కడ తీసుకొచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు తీసుకొచ్చింది. తర్వాత ఆమె కోరుకున్న విషయం ఏంటి? ఆ పిల్లలు ఎక్కడ ఉండాలని? దేవునితో, క్రీస్తుతోని ఉండాలని కోరుకుంది. వాక్యం ఏం చెబుతుంది? ఇప్పుడు ఆ తల్లి ఎలా పెంచిందనంటే, ఎలా పెంచుతుందనంటే వాక్యం. గ్రంథంలో చూస్తే తిమోతి కలిగి ఉన్న విధానం, విశ్వాసం ఎలా వచ్చింది అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతారనంటే, తిమోతి, ఇది నీ గొప్పతనం కాదు, అది నీకు ఎలా వహించింది, ఎలా వచ్చింది అనంటే, నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను గనుక అది నీకు వచ్చింది అని చెబుతారు. అంటే మీ మామ ఎంత భక్తిగా ఉందో, మీ మామ ఎంత విశ్వాసం కలిగి ఉందో నీ అవ్వ, తర్వాత నీ తల్లి ఎంత విశ్వాసం కలిగి ఉందో, ఎంత భక్తిగా ఉందో, అవి నీకు వచ్చాయని చెబుతారు. మనం అంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన విధానం ఏంటి? ఎందుకు చెప్పారు ఆ విషయం అని అంటే, మనం ఉన్న ఆ ప్రదేశంలోని, మనం ఉంటున్న ఆ ప్రదేశంలోని, ఇప్పుడు తిమోతి గారు ఉన్న ఆ ప్రదేశంలోని ఆ తల్లి అంటే మా అమ్మ తల్లి ఎంత భక్తిగా ఉంటే తిమోతి గారు విశ్వాసం కలిగి ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఎలా ఉండాలని కోరుకున్నారనంటే, ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకున్నారనంటే, ఆదిలో నుంచి, మొదట్లో నుంచి చెప్పారు కదా ఏమని అంటే, పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి అని చెప్పి ఉన్నారు. ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి అని అంటే ముందు ఎలా ఉండాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి ఏమని చెప్తారంటే, ముందు ఏమవ్వాలి? వినాలి. తల్లిదండ్రులు విన్న తర్వాత అప్పుడు పిల్లలకు నేర్పగలుగుతారు. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కడే కూడా దేవుడు చూస్తూ ఉన్నారు. పిల్లలను వాక్యంతో పెంచాలి. హన్నా సమూయేలు గారు పాలు విడంగానే, హన్నా కుమారుడు సమూయేలు గారు పాలు విడంగానే తీసుకెళ్లి ఎక్కడుంచారు? ఏలీ ప్రవక్త దగ్గర ఉంచారు. అంటే మనం ఒక చాట ఉన్నప్పుడు అక్కడ ఏమైతే మాట్లాడుతున్నారో, ఏమైతే కలిగి ఉన్నారో
అవన్నీ కూడా పిల్లల మనసులోకి, పిల్లల హృదయంలోనికి వెళ్ళిపోతున్నాయి. గ్రంథమే చెబుతుంది, మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే ప్రతి ఒక్కటి కూడా పిల్లల మనసులో పెట్టుకొని తర్వాత అవే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ప్రార్థన చేస్తుంటే చింతల్లి ఏం చేసింది? ప్రార్థన చేసింది. పాటలు పాడుతుంటే పాటలు పాడింది. అంటే తల్లిదండ్రులని, మేమే కాదు ఎవరైనా కానీ తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. తల్లి తండ్రి ప్రతి ఒక్కరూ కూడా ఆ పిల్లలు బాగుండాలి, పరలోకం చేరాలి అనేది ప్రతి తల్లిదండ్రి కోరుకోవాలి. ఇక్కడ హన్నా గాని, జెబెదయి కుమారుల తల్లి గాని, ఆ తర్వాత ఎవరో తిమోతి గారు అవ్వ తల్లి, ఇంకా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుడు చెప్పినట్టు వాళ్ళు ఏం చేశారు? దేవుడు చెప్పినట్టు, గ్రంథం రాపించినట్టు వారు చేసి ఉన్నారు. పిల్లలను వాక్యంతో పెంచాలి, వారికి చెప్పాలి. లూకాసు సువార్త 2:52 యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండేనని వాళ్ళకి చెప్పాలి. ఆ విధంగా ఉండాలి. మనం ఏదైతే అలవాటు చేస్తామో, ఏదైతే నేర్పుతామో, ఏదైతే మాట్లాడతామో ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్కి వెళ్ళిపోతున్నాయి. అందుకనే పిల్లలను వాక్యంతో పెంచాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాలి. వాళ్ళు ఎదుగుతున్న కొద్దిగా వాళ్ళకి వ్యర్థమైన మాటలు వినపడకూడదు, పోకిరి మాటలు వినపడకూడదు, వారిని బాధ పెట్టకూడదు, వారిని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. ఈ రోజున పిల్లలు ఎదిగిన తర్వాత మా మాట వినట్లేదు అని అంటే కారణం ఏంటంటే వీరు వారిని ఎలా పెంచలేదు? దేవునిలోనే పెంచలేదు. మా మామగారు చిన్నప్పుడు వాక్యం చదివేది, అన్ని దేవుని మాటలే, ఎవరొచ్చినా కానీ దేవుని మాటలే. పిల్లవాళ్ళు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చి ప్రార్థన చేపించుకొని వెళ్ళేవారు. సేవకులు వచ్చారు అని అంటే ఇదిగోండి మరి మనోడు మరి సేవకుడు అవ్వాలి, అయ్యగారు అవ్వాలి అనేది చెప్పడం, అవన్నీ ప్రతి ఒక్కటి కూడా దైవికమైన విధానమే ఆమె మాట్లాడేది. ఆ తర్వాత పిల్లలు కన్నా స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళు ఎవరి మాట అయితే వింటారో వాళ్ళకే చెప్పేది. అసలు ఎంత వినయం అంటే, ఎంత భక్తిగా, ఎంత ఇదిగా ఉందంటే మా మామగారు చాలా మంది ఇప్పటికీ చెబుతుంటారు కదా, ఆమె ఒకనాడు చేసిన ప్రార్థన ఈ రోజున మిమ్ములను నిలబెట్టింది అంటారు. స్త్రీ ఎప్పుడు కూడా కుటుంబంలో ఏం చేయాలంటే మంచి మాటలు మాట్లాడాలి, తర్వాత ప్రార్థన చేయాలి, ఒకరికి పెట్టేవారిగా ఉండాలి, ఒకరికి సహాయం చేసేవారిగా ఉండాలి, ఒకరిని ఆదరించే మాటలు మాట్లాడాలి. ఇదిగో ఫలానా చోటకు వెళితే ఫలానా వ్యక్తిని అడిగితే మాకు ఇది ఇస్తారు, వాళ్ళ దగ్గర దొరుకుతుంది, దేవుడు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళది మంచి మనస్సు అని అనుకోవాలి. ఈ విషయాలన్నీ ఎప్పుడు బయటకు వస్తాయో తెలుసండి? నీకు భయపడి నీ ముందు మాట్లాడకపోవచ్చు, పురుషుడు ముందైనా స్త్రీ ముందైనా వాడు బ్రతికున్నప్పుడు వాళ్ళ గురించి ఏదన్నా మాట్లాడితే వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడతారేమో, తిడతారేమోనని నీ ప్రవర్తన గురించి, నీ గురించి, నువ్వు పిల్లల్ని ఎలా పెంచేవన్న దాని గురించి ఇప్పుడు నీకు జడిసి నీ ముందు మాట్లాడకపోవచ్చు. కానీ ఈ లోకం విడిచినప్పుడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఏమని చెప్తారంటే, అక్కడ మరణించిన వారి దగ్గరకు వచ్చినప్పుడు ప్రలాపించుతున్న వారింటికి వెళ్ళి, అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటారో ఎవరి గురించి? చనిపోయిన వారి గురించి. వాళ్ళు బ్రతికున్నప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేశారు, అవన్నీ కూడా ఎప్పుడు మాట్లాడుకుంటారు? ఒక వ్యక్తి మరణించినప్పుడే మాట్లాడుకుంటారు. మంచోడో చెడ్డోడో, మంచిదో లేకపోతే ఆమె ప్రవర్తన సరిగా ఉందో లేదో అనే విషయం ఆ రోజున మాట్లాడుకుంటారు. ఈ రోజున ఎందుకు ప్రతి ఒక్కరి గురించి కూడా మనం మాట్లాడుకుంటామనంటే, ఈ గ్రంథంలో ఉన్న మాటలు మరి మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు కలిగి ఉన్న విధానాన్ని దేవుడు గ్రంథంలో రాపించారు.
పిల్లల విషయాల్లో, పెద్దల విషయాల్లో, యవనస్తుల విషయాల్లో, వృద్ధుల విషయాల్లో అందరి గురించి దేవుడు గ్రంథంలో రాపించారు. పిల్లలను ఎలా పెంచాలి అని అంటే వాక్యంతో పెంచాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు కీర్తనలు 119వ కీర్తన 9-10 వచనాల్లో అక్కడ ఏముంటుందంటే, యవనస్తులు పడిపోకుండా ఉండడానికి వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట చేతనే. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తున్నాడు అని అంటే, ఒక స్త్రీని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అని అంటే, ఇంటిలో ఉన్న వారు గాని, చూసే చూపు గాని, మాట్లాడే మాటలు గాని ఇవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకుని అలా చేస్తూ ఉన్నారు. అదే విషయం యేసుక్రీస్తు ప్రభువు చెబుతారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమని చెబుతారంటే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తున్న అదే గాని తనంతట తాను ఏది కూడా చూడు. నువ్వు అస్తమానం నువ్వు ఏదైతే చేస్తావో నీ పిల్లలు కూడా అదే చేస్తారు. నువ్వు దేవుని పాటలు పాడు, వాళ్ళు పాడతారు. నువ్వు వాక్యం చదువు, వాళ్ళు చదువుతారు. నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళు చేస్తారు. నువ్వు వాక్యం చెప్పు, వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ మైండ్ ఆలోచన, మన ఆలోచన అంతా కూడా ఎలా ఉండాలంటే దేవుని గురించే ఉండాలి. ఒకరిని క్షమించే విధంగా ఉండాలి. ఒకరి పట్ల ప్రేమ కలిగే విధానమే కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి లోకమంతా కూడా ఈ రోజున చెప్పుకుంటున్నారు అంటే ఆయన కలిగి ఉన్న విధానం ఏంటి? ప్రేమ కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని ఈ రోజున అంగీకరిస్తున్నారు. ఎవరు ఏదైనా ఏ విషయమైన ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటే అలా ఆలోచిస్తారు. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఒక అన్యజనులేంటి, క్రైస్తవులేంటి, ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు అంటే ఒక అభిమానం, ఒక ప్రేమ, ఒక భయం. ఎందుకంత విధానం వచ్చింది అని అంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధంగా జీవించిండు. ఈ రోజున రేపు తర్వాత కాలంలోని నీ కుమారులు కుమార్తెలు, సామెతలు 31:10 వచనం నుంచి ఉంటుంది 31వ వచనం వరకు, నీ కుమారులు కుమార్తెలు నిన్ను ఏమంటారు? ఎప్పుడంటారు? ఇంటి బాధ్యత కలిగి ఉన్నప్పుడు, పెందలకాడని లేచి వంట సిద్ధం చేసినప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు లేచి ఏమంటారు? ఆ తల్లి మా అమ్మ ధన్యురాలు అని అంటారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా గ్రంథంలోనే ఉంది. రేపొద్దున నీ మనవాళ్ళు నీ గురించి ఏమని చెప్పుకుంటారు, మనవరాళ్ళు ఏమని చెప్పుకుంటారు, నీ పిల్లలు ఏమని చెప్పుకుంటారు. ఒక్కసారి నువ్వు ఏదైతే కలిగి ఉంటావో రేపొద్దున వాళ్ళు అదే చెప్పుకుంటారు, అదే మాట్లాడుకుంటారు. ఫలానా వ్యక్తి ఏంటి జీవితం, ఫలానా ఆయన ఏంటి జీవితం. ఒక్కసారి గమనించండి. మన మాటలు కానీ ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను ఎలా పెంచాలంటే ఎలా పెంచాలి? వాక్యంతో పెంచాలి. వాక్యమే ఉండాలి వాడి దగ్గర. బైబిల్ గ్రంథం చెబుతున్నట్టే చేయాలి. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఈ రోజున మనం ఏదైనా సీక్రెట్ గా మనం ఏదైనా చేయొచ్చు, కానీ అది ఏదో ఒక రోజు ఏమవుతుందో తెలుసండి, బయటపడుతుంది. ఒకసారి బయటపడుతుంది. ఒక విషయం గమనించండి. ఒక వ్యాపారి వంటకాలు మంచి రుచి కావాలని సిటీకి వెళ్ళి వంటకాల్లో నూనె తీసుకొచ్చి ఆ బిర్యానీలోని అందులోని వేసి అందరికీ నా బిర్యానీదే బాగా నచ్చాలి, అందరూ ఇదే తినాలి అని తీసుకొచ్చి మంచి రుచి కలిగిన వంటక నూనె తీసుకొచ్చి ఏం చేసేవాడంటే వండి పెడితే వాళ్ళు చక్కగా తిన్నారు. అందరూ అక్కడికే వచ్చేవారు. వచ్చిన తర్వాత అలా తింటూ ఉండగా సమయంలో ఇతను ఏం చేశాడంటే ఇంకా రుచిగా ఉండాలని ఎక్కువ వేస్తూ చేస్తూ ఉంటే వాళ్ళకే మోషన్స్, తర్వాత వాళ్ళు పడిపోవటం, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ కూడా టెస్టులు చేసి ఇది మరి వేరే
రుచిగా ఉండాలని వేరే పదార్థం అనేది మరి నూనె కలిపి చేస్తున్నారని చెప్పటం, ఇలా తర్వాత అతనికి వార్నింగ్ ఇచ్చినా గానీ అతను వినుకోకుండా మరలా అదే విధంగా చేయటం వలన ఏం జరిగిందో తెలుసండి. అతను వెళ్ళి సిటీకి వెళ్ళి అవి తీసుకొచ్చి అక్కడ పెట్టి టిఫిన్ చేసి ఇతను ఏం చేస్తారంటే గబగబా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఆ 2 బాటిల్ ఏంటి అని అంటే ఆయన వెళ్తా ఆమె ఇంట్లో ఉన్న స్త్రీకి చెబుతారు అనమాట. చెప్పిన తర్వాత ఆయన మర్చిపోయి వెళ్ళిపోతారు. ఏమేం చేసిద్దంటే వాటిలో వేసాయి కదని ఏమో కూడా వంటకాల్లో వేసి వండి పిల్లలకి ఆమె కలిసి తింటారు. ఈయన మర్చిపోయిండి అని ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరు ఏమైపోతారు, మూర్చెల్లి పడిపోతారు. అప్పుడు డాక్టర్ గారిని తీసుకొస్తే అతను చెబుతారు ఏం జరిగిందేనని. ఆమెకి కొంచెం మెలకు వచ్చిన తర్వాత ఏం తిన్నదో మరి ఏం జరిగిందని చెప్తేనే ట్రీట్మెంట్ అంటే ఆమె చెప్పింది, మీరు తీసుకొచ్చిన నూనె వేసి మేము వండాము, ఇలా జరిగింది అని చెప్తారు. చూసారా ఏం జరిగిందో. మనం ఒకరిని తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆ డాక్టర్ గారు ఓహో నువ్వేనా చేసేదని పెద్దలకు చెప్పడం, ఆ ఊరు నుంచి అతన్ని వెళ్ళగొట్టడం అనేది జరిగింది. చూసారండి, మనం మోసం చేస్తే ఏమైతే మనకే తిరిగి తగ్గుతుంది. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే మనుషుడా నువ్వేదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు అని ఉంది. మనం ఏదైతే మాట్లాడతామో అవే తిరిగి మన మీదకే వస్తూ ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు అందరికీ వందనాలు.